నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే దగ్గర మీటింగ్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ వ్యక్తిని పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిని చేసినటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల జవహర్లాల్ నెహ్రూ ఈ జెండాను కిందికి తీయాల్సిందిగా కోరుతున్నాం. అంబులెన్స్ వదిలేసేయండి, అంబులెన్స్ ను వదిలేయాల్సిందిగా ఇక్కడ ఆ వెనకాల ఉన్నటువంటి బండ్లన్నీ కూడా ఆపేయాల్సిందిగా పోలీస్ అధికారులకు కోరుతున్నాం. ఆ బండ్లన్నీ కూడా అక్కడ ఆపేయండి. ఈ అంబులెన్స్ ని ముందుకు పంపించాల్సిందిగా పోలీస్ అధికారులకు కోరుతున్నాం. అంబులెన్స్ కు దారి ఇవ్వండి. ఆ బండిని అక్కడ ఆపేసేయండి. పోలీస్ అధికారులకు విజ్ఞప్తి, ఆ బండిని అక్కడ ఆపేసేయండి. ఆ బండిని అక్కడ ఆపేసేయండి. పివి నరసింహారావు గారిని మన తెలంగాణ ముద్దు బిడ్డని కాంగ్రెస్ పార్టీ ప్రధాని చేసినందుకు గుర్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారి పేరు మీద ఎక్స్ప్రెస్ హైవే అన్నది నిర్మాణం చేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మాణం చేసుకున్నాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోనే కట్టుకోవడం జరిగింది. అదే విధంగా హైదరాబాద్ ఐఐటి కూడా మన శంకర్పల్లి పక్కనే కంది దగ్గర సంగారెడ్డి దగ్గర ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పరుచుకున్నాం. అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. కాబట్టి మనం